దానికి లోక్సత్తా పూర్తి కట్టుబడి ఉన్నది. ఆరోది యువత, నిరుద్యోగ యువత ఈవేళ పేద కుటుంబాల నుంచి వచ్చి నైపుణ్యం లేక చదువుకున్నా కూడా ఉపాధి లేక అలమటిస్తున్నారు హైదరాబాద్లో. వారి ప్రతి ఒక్కరికి శిక్షణనిచ్చి ప్లేస్మెంట్లు ఏర్పాటు చేసి వారి కాళ్ల మీద వాళ్ళు బతికి ఏర్పాటు చేయడం నగరపాలక సంస్థ బాధ్యత తీసుకున్నట్టయితే లోక్సత్తా బాధ్యతగా మేము భావిస్తున్నాం. దానికి నిధులు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి. ఎలా చేయాలో మాకు పూర్తిగా తెలుసు. దాంతోపాటు మేము స్వయంగా బతుకుతాము, ఉద్యోగం అక్కర్లేదు అనుకుంటే వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి టూల్స్, క్రెడిట్, వారికి స్పేస్ చూపెట్టడం, వారు హాయిగా తలెత్తుకు బతకడానికి వీలుగా. ఇక స్ట్రక్చరల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి జీహెచ్ఎంసీలో రకరకాల సంస్థలు కుడి చేయడంచే సంబంధం లేదు. మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డ్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, అట్లాగే మీకు రోడ్లు అయినట్టయితే ట్రాఫిక్ పోలీస్, R&D, నేషనల్ హైవేస్, కొన్ని మున్సిపాలిటీ, రకరకాలుగా దేవుడికే తెలుసు ఏం జరుగుతుందో. లేక్స్ అయితే మళ్ళీ ఇరిగేషన్, లేక్స్ డివిజన్. నాకు కూడా ఎవరేం చూస్తున్నారో తెలుసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. అంత గందరగోళం గజిబిజి చేసి పారేసాం. దేర్ మస్ట్ బి వన్ సింగిల్ అథారిటీ, వన్ సింగిల్ అంబ్రెల్లా అండర్ విచ్ దే ఆల్ ఫంక్షన్. లోక్సత్తా ఇస్ కమిటెడ్ టు దట్. ఇప్పటికే మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు, జీహెచ్ఎంసీ కలిసి పనిచేయడానికి లోక్సత్తా చేసినటువంటి ప్రతిపాదన, ప్రయత్నం వల్లనే ఆ ఫైళ్లు కదిలినాయి, కొంత సమన్వయం మొదలైంది. దాన్ని ఫుల్గా తీసుకెళ్లి ఒకే సంస్థ గుడి కింద పనిచేసి ఏర్పాటు చేయాలి అన్ని సంస్థల్ని కూడా. ఒక మౌలికమైనటువంటి మార్పుతో ఈ నగరం వచ్చే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల భవిష్యత్తుని చాలా లోతుగా అర్థం చేసుకుని గర్వించే నగరాన్ని నిర్మించడం కోసం, దేశంలో ఆదర్శంగా ఉండటం కోసం మేము ప్రణాళిక ఏర్పాటు చేశాం. 100కి 100 పాళ్ళు దీనికి కట్టుబడున్నాం. ఇప్పుడున్న వనరులతో ఇది పూర్తిగా సాధ్యం, కానీ ఈ రాజకీయంతో మాత్రం సాధ్యం కాదు. ప్రజల్లోకి ఎజెండా వేగంగా వెళుతున్నది. నేను జంట నగరాల ప్రజలను కోరేది 2 అంశాలు. మొట్టమొదటిది, పార్లమెంటు కంటే అసెంబ్లీ కంటే ఎన్నికలు ముఖ్యమని గుర్తించండి. ఎందుకంటే మీ జీవితాన్ని శాసించే అంశాల్లో 100కి 80 ఇక్కడే ఉన్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్లో ఏం చేస్తారన్నది మన జీవితాన్ని పెద్దగా టచ్ చేయదు. రెండవది, ఎజెండా ఏమిటో లోతుగా అర్థం చేసుకోండి. కళ్ళబొల్లి కబుర్లో లేకపోతే మనల్ని సమాజాన్ని చీల్చడం కోసం వచ్చిన నినాదాలు మీరు వాటి లక్ష్య పెట్టబోకండి. ఒక పార్టీ వారు సెటిలర్స్ని రక్షిస్తామన్నారు. అసలు ఈ భాషే చాలా అభ్యంతరకరం. ఎవరండి సెటిలర్స్? ఏమన్నా అమెరికా నుంచో పాకిస్తాన్ నుంచో వచ్చిన కాంతిసీకుల? భారతదేశంలో ఎక్కడ పుట్టినా సరే ఎక్కడైనా నివసించే హక్కు, ఉపాధి పొందే హక్కు, తలెత్తుకు బతికే హక్కు, సమానత్వాన్ని పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. అది రాజ్యాంగం ఇచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చేసరికి రాష్ట్రాన్నే ముక్కలు చేస్తామని చెప్పన్నారు అప్పటిదాకా, మరో మాట చెప్పి ఓట్ల కోసం. ఇప్పుడు వచ్చేసరికి మరి సెటిలర్స్ని రక్షిస్తామంటున్నారు. ఇది హైదరాబాద్ నగరంలో 30 ఏళ్ల క్రితం జనాభా ఎంత ఉంటుంది శ్రీనివాస్? 30 ఏళ్ల క్రితం 10 లక్షలు, 15 లక్షలు ఉన్నట్టు. 50 ఏళ్ల క్రితం, 55 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు 5 లక్షల జనాభా. ఈవేళ 90 లక్షల మంది ఉన్నారు. గుజరాత్ నుంచే వచ్చారు, జమ్మూ కాశ్మీర్ నుంచే వచ్చారు, కేరళ నుంచి వచ్చారు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఒరిస్సా, ఆదిలాబాద్, కరీంనగర్, శ్రీకాకుళం, విజయనగరం, మరి కడప, కర్నూలు, అనంతపురం, రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ నలుమూలల నుంచి వచ్చారు. ఇది అందరికీ చెందిన నగరం. కాబట్టి సెటిలర్స్ వేరే వాళ్ళు ఈ భాష మానేయాలి. హిందువులు, ముసల్మాన్లు ఈ ఆలోచన మానేయాలి. ఈ కులం, ఆ కులం, ఈ ప్రాంతం, మరో ప్రాంతం, వీటిని మానేసి నిజంగా ఈ జాతీయతకు ప్రతిబింబంగా ఈ నగరాన్ని నిర్మించాలి. అందరికీ ఆ అవకాశాలను ఇవ్వాలి. అందుకు లోక్సత్తా కట్టుబడి ఉన్నది. ప్రజల్ని నేను కోరేది ప్రత్యేకంగా, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓటు వేయండి. ఈ ఎన్నిక ముఖ్యం కాదు కదా, ప్రభుత్వం వచ్చేసింది కదా అనుకోబోకండి. ఏ ప్రభుత్వం అన్నా ఈ నగరంలో ఏం జరుగుతుందని చెప్పినది మీ ఓటు శాసిస్తుంది. అలాగే ఎక్సెప్షన్ సభ్యులకు ఓటు హక్కు ఉంది కదా, అధికారంలో ఉన్న పార్టీకి ఆల్రెడీ వచ్చేసినట్టే కదా అనుకోబోకండి. లోక్సత్తా పార్టీ ఒక్కటే హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసింది. 100కి 95 పాళ్ళు మేము నెగ్గుతామన్న విశ్వాసం మాకున్నది.
సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒకవేళ కొంత ఆలస్యమైనా కూడా దాన్ని సాధించే బాధ్యత లోక్సత్తాది. ఎందుకంటే ఇప్పుడున్న చట్టం ఎక్సెప్ష సభ్యులకి ఓటు హక్కు ఇచ్చే చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. అది రాజ్యాంగ ఉల్లంఘన చట్టం చేయడానికి వీల్లేదు. లోక్సత్తా ప్రజల హక్కుల్ని పరిరక్షించి తీరుతుంది. కాబట్టి ఇక్కడ 150లో 76 వస్తేనే మేయర్. మేయర్ పద్ధతి అంతా అయిపోలా. ముందు ప్రజల మద్దతుండి ఈ నగరాన్ని మార్చుకోవాలన్న కోరిక ప్రజల్లో ప్రస్ఫుటం అయితే ఏ ప్రభుత్వం కూడా దాన్ని ఆపలేదు. మనం రాజ్యాంగబద్ధమైన హక్కులు కోరుతున్నాం. కాంగ్రెస్ వారు ఒక మాట అంటున్నారు, మాకు ఓటేస్తేనే, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఓటేస్తేనే మీకు డబ్బులు ఇస్తామని చెప్పని. రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా చాలా కాలం చేశారు, పెద్దలు విజ్ఞులు. రోసయ్య గారికి తెలుసని నేను నమ్ముతున్నాను. వారి నుంచి మన డబ్బులు రావట్లా, మన నుంచి వారి డబ్బులు వెళ్తున్నాయి. రోసయ్య గారు ప్రయాణం చేసే కారు కానీ, వారు వాడే ఏసీ కానీ, వారు వెళ్ళే విమానం కానీ, వారి ఆఫీసు కానీ, ఈ మొత్తం మనం ఇచ్చే డబ్బులతో నడుస్తున్నాయి కానీ వారి మాచేతి నీళ్ళు మనం ఎవరం తాగట్లా. అంచేత ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే గోల్డ్ లోడ్ కొట్టి మరీ డబ్బులు తీసుకొచ్చే హక్కు మనకున్నది, దాన్ని సాధించుకుంటాం. అంతే తప్ప ఫలానా వాళ్ళు కొట్టేస్తేనే డబ్బులు, ఇలాంటి వక్ర భాష్యాలు, ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన మాటలు దానికి స్వస్తి చెప్పి నిజాయితీగా రాజకీయం చేయండి. ప్రజల్లోకి మీకేమైనా ఎజెండా ఉంటే ఆ ఎజెండా సత్తా చూపెట్టండి, లేకపోతే మౌనంగా కూర్చోండి. అభాస్పాలు కావద్దని కోరుతూ మీ ప్రశ్నలను ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకుంటాను. పోలింగ్ ఏజెంట్ల గురించి ఎన్నికల సంఘాన్ని మేము కోరాం. ఆ పోలింగ్ బూత్ దగ్గర నుంచే మీకు పోలింగ్ ఏజెంట్స్ చెప్పంటే కొన్ని ప్రాంతాల్లో సాధ్యం కాదు. కొన్ని ప్రాంతాల్లో గూండాగిరికి అవకాశం ఉంటుంది. అందుకనే వార్డులో ఎక్కడి నుంచైనా కూడా వచ్చే అవకాశాన్ని కల్పించమని చెప్పని రాష్ట్ర ఎన్నికల సంఘం దాన్ని ఆమోదించింది. వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి పోలింగ్ బూత్లో కూడా నగరంలో యువతకి, మధ్యతరగతి వర్గాలకి, మహిళలకి పిలుపునిస్తున్నాం. మీరొచ్చి దీన్ని రక్షించుకోండి. లోక్సత్తాకి కండబలం లేదు, గూండా బలం లేదు. లోక్సత్తా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే శక్తి లేదు. ఖర్చు పెట్టే శక్తి ఎవరికన్నా క్యాండిడేట్స్ కున్నా కూడా ప్రచారం కోసం వాళ్ళు ఆ 2 లక్షల పరిమితుల వరకు ఖర్చు పెట్టడమే కానీ ఓటు కొనడం కోసం, బ్రాందీ పంచడం కోసం అయితే వాళ్ళని వెంటనే పంపించేస్తాం. అందరికీ ఆ సంగతి తెలుసు. కాబట్టి అక్కడ ఓటుని రక్షించుకోవటం, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించటం మీ అందరి బాధ్యత. మీరందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి లోక్సత్తా అభ్యర్థుల్ని వెంటనే కలవండి. లేదంటే 40405050 ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మీరు వాలంటీర్గా అక్కడ ఉండండి. పోలింగ్ బూత్లో కానీ, పోలింగ్ బూత్ బయట కానీ పోలింగ్ను రక్షించుకోవటం, ప్రజల హక్కుల్ని పరిరక్షించటం మీ బాధ్యతగా స్వీకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం. సిటీ మీకు మ్యాక్సిమం వార్డులు ఉంది అక్కడ. అంటే మేము కుల మతాలుగా సమాజాన్ని విభజించాం. అందరికీ కూడా ఖచ్చితంగా వార్డు కమిటీల్లో భాగంగాను, రెండోది మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డుని మరి మిగతా సంస్థల్ని విలీనం చేయడం ద్వారాను పెద్ద ఎత్తున నిధులు ఓల్డ్ సిటీకి వెళ్తాయి. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం అని చెప్పంటున్నాం. విద్య, ఆరోగ్యం అతి ఎక్కువగా అవసరం అన్నది ఓల్డ్ సిటీలో ఆ ప్రాంత వాసులకు. ఎందుకంటే వారు ప్రభుత్వం మీద ఎక్కువ ఆధారపడ్డవారు. అక్కడ మీరు గవర్నమెంట్ ఆసుపత్రి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ మంది కనిపించేది ఓల్డ్ సిటీ ముస్లిమ్స్. అలాగే మీకు నగరంలో కమ్యూనిటీ పోలీసింగ్ కానీ, హెల్త్ అవుట్ పోస్టులు కానీ, ముఖ్యంగా ఉపాధిని కోరుతున్న యువతకి నైపుణ్యాన్ని ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఉన్న వాళ్ళకి టూల్స్ను క్రెడిట్ ఏర్పాటు చేయడం. ప్రధానంగా ముస్లిం యువత ఈవేళ ఓల్డ్ సిటీలో ఉన్న యువత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. ప్లంబింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రీషియన్, ఈ ట్రేడ్స్లో ఎక్కువగా ఉన్నది ఓల్డ్ సిటీలో ఉన్నవారు. కానీ వారికి సరైన ట్రైనింగ్ లేదు, సరైనటువంటి క్రెడిట్ లేదు. ఇవన్నీ వారికి కొరత కాదు. మేము హిందూ ముస్లిమాన్లుగా సమాజాన్ని మొక్కలు చేయట్లేదు అంతే. అది చేయగానే హిందూ అని ఒకళ్ళు వస్తారు, ముస్లిం అని ఇంకోళ్ళు వస్తారు. అది కాదు దేశానికి కావాల్సింది. మేము పూర్తిగా నమ్మేది కులానికి, మతానికి, ప్రాంతానికి, భాషకి అతీతంగా అందరికీ అవకాశాలు కల్పించారని చెప్పాను. కాబట్టి దీనిలో చాలా పుష్కలమైన ఎజెండా పాత నగరానికి ఉన్నది. అంతా ఓటేయడం మర్చిపోబోకండి. ఈ క్యాంపెయిన్ కవరేజ్లో ఆ ఓటు ఎలగుర్తుకు వేయడం మర్చిపోబోకండి.
థ్యాంక్ యూ.